పులివెందులలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు బయట ఉండకుండా చూడటం కోసం అని చెప్పి చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. అందులో భాగంగా ఏదైతే ర్యాలీ చేసిన వాళ్ళ మీద 150 మంది మీద కేసులు, అట్లాగే మిగతా రకరకాల బైండ్ ఓవర్ కేసులు, అట్లాగే ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో, జైళ్ళల్లో ఉంచి ఎలాగైనా సరే అక్కడ తమదైనటువంటి ప్లాన్ చేసుకున్నటువంటి వేళ ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ కోర్టులో సక్సెస్ అయిందని చెప్పాలి. ఒకటి, పోలింగ్ బూత్లు మార్చిన దాని మీద మాత్రం జోక్యం చేసుకోమన్నటువంటి హైకోర్టు పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వేల్పుల రాము, హేమాద్రితో సహా మరో 52 మంది మీద పెట్టిన హత్యాయత్నం కేసులో స్టే విధించింది హైకోర్టు. 13వ తేదీ దాకా ఎటువంటి అరెస్టులు చేయొద్దని ఆదేశించింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల రాము మీద హత్యాయత్నం చేసినటువంటి వ్యవహారం టీడీపీ వాళ్ళు హత్యాయత్నం చేశారన్నటువంటి కేసు పెడితే, అది కాకుండా రివర్స్లో వేల్పుల రాము మీద ఎస్సీ ఎస్టీ కేసుతో పాటుగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 13వ తేదీ వరకు అరెస్టులు వద్దని, అప్పటి వరకు పోలీసులు తమ అదుపులో తీసుకున్నటువంటి వాళ్ళని కూడా వెంటనే విడుదల చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేసింది.